ఈరోజు కోవూరు నియోజకవర్గం ఆర్డీ ఆఫీస్ వద్ద పెంచిన పెట్రోలు డీజిల్ ధరలు వెంటనే తగ్గించాలని కూటమి ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తూ ఆర్డీ వారికి వినతిపత్రం ఇవ్వడం జరిగింది. మరి ముఖ్యంగా 2 సంవత్సరాలు అయిపోతుంది. 2 సంవత్సరాలు అయిపోయినప్పుడు మన ఇచ్చిన వాగ్దానాలను నెరవేర్చాలి. ఆ నెరవేర్చే బాబతులో చేయకుండా సంవత్సరం కాలయాపన చేయించారు, అన్నీ అయిపోయి. రెండోది వచ్చింది ఆల్రెడీ ఇబ్బంది, విద్యార్థులు మోసపోయారు, మన అదేవిధంగా మహిళల్ని మోసం చేశారు, రైతులను మోసం చేశారు, నైట్ అండ్ నెట్టేది ముంచే ఇప్పటికీ ధాన్యం కొనక ఇబ్బంది పడుతున్నారు. ప్రతి దాంట్లోనూ మోసమే, కానీ వాళ్ళకి మాత్రం టైం గడిచిపోతుంది. కానీ ఇవాళ ఆటోమేటిక్గా దేశంలో 37 రాష్ట్రాలు ఉంటే, కేంద్ర పాలితంతో కలిసి 37 రాష్ట్రాలు ఉంటే, ఏ రాష్ట్రం లేని విధానంలో ఆంధ్ర రాష్ట్రంలో వాళ్ళ నెంబర్ 1 స్థానంలో ఉంది. ఏంటంటే పెట్రోల్ డీజిల్ పెంచే కార్యక్రమంలో. కానీ మీరు మొన్న ఎలక్షన్ ముందు ఏం చెప్పారంటే, గతంలో చాలా పెట్రోల్ పెంచేస్తారు, లోకేష్ గారు చాలా వాగ్దానాలు చేసుకుంటే మీ అధికారులు చెప్పి వ్యాట్ పన్ను అన్ని తగ్గించి మీకు డీజిల్ పెట్రోల్ ధర తగ్గిస్తానని ప్రమాణ వాగ్దానం ఇచ్చారు. ఆ వాగ్దానం అమలుపరచండి. అంటే మేనిఫెస్టోలు ఇచ్చిన నెరవేర్చాలని అందరికి తెలుసు అనుకోండి, అనేసరి మనం పెంచారు కాబట్టి తగ్గించమని మేము డిమాండ్ చేస్తున్నాం. మరి ముఖ్యంగా ఇవాళ ప్రతిదీ, ఎందుకంటే విద్యార్థులు ఎదురు చూస్తున్నారు. ఇది రేపు పొద్దున అయిపోయిన జూన్ మళ్ళీ స్కూల్ స్టార్ట్ చేస్తున్నారు. మరి ఫీజు అనేది బకాయిలు పడలేదు, అమ్మఒడి సరిగ్గా పడలేదు అని ప్రతిదీ రైతు చూస్తే మళ్ళీ తొలకరి వర్షం వచ్చేస్తుంది, మళ్ళీ విత్తనాలు చల్లుకోవాలా, వాళ్ళు ఉన్న ధాన్యం సరిగ్గా కొనక మీ టార్గెట్ అయిపోయింది, ఎక్కువ పండేసింది, ఈ విధంగా చేస్తున్నారు. కానీ ఇవాళ దీనంటికి మీరు ఇచ్చిన వాగ్దానాలు నెరవేర్చండి, ఆ తర్వాత ప్రజలు హర్షిస్తారు. అదేవిధంగా ఆంధ్ర రాష్ట్రంలో ఇచ్చిన ప్రతి వాగ్దానం నెరవేర్చమని డిమాండ్ చేస్తూ, దాంట్లో పాటు వ్యాట్ ఛార్జీలు ఇది ఇచ్చిన మేనిఫెస్టో తగ్గించమని ఆర్డీ ఆఫీస్ మరోసారి మన అందరినీ ఆర్డీ వారికి వినతిపత్రం ఇవ్వడం జరిగింది. మరి ముఖ్యంగా ఇవాళ మీకుంది సుమారుగా ప్రతి సరుకు, అంటే నిత్యావసర సరుకులు ఆటోమేటిక్గా ప్రతి దీని ఆధారపడి ఉంటాయి. డీజిల్ పెట్రోల్ అంటే మనకు తెలుసు, సామాన్యమైనడు దీని ఆటోమేటిక్ దీంతో పాటు గ్యాస్ ఉంటాయి కదా, నిత్యావసర సరుకులు అన్నీ పెరిగిపోతాయి. అవి కొనాలంటే సామాన్యమైన కొనలేడు, ఆ పరిస్థితి ఉంటుంది. సపోజ్ ఒక వ్యాపారవేత్త ఉంటాడు, ఎక్కడి నుంచి సరుకు రావాలా, ఇంత రైతే ఉంటాడు, రైతు ఎక్కడి నుంచి సరుకు తెచ్చుకోవాలా, ఆ కరెంట్ పెంచుతాడు, లేదా ఇవి పెరిగిపోతే ఇబ్బంది పడే పరిస్థితి, డీజిల్ పెట్రోల్ లేక అంటే ఛార్జీలు పెరిగిపోతాయి, ప్రతి మనిషి మీద భారం పడే పరిస్థితి ఉంది. అదేవిధంగా ఉచిత బస్సు అని మీరు వాగ్దానాలు ఇచ్చారు, ఆ ఉచిత బస్సు వల్ల దీంట్లో కూడా ఇంచుమించుగా మన ఈ డీజిల్ పెట్రోల్ జరగడం వల్ల మళ్ళీ దాన్ని పెంచే పరిస్థితి వస్తుంది. సామాన్య మానవుడు ఇబ్బంది పడే పరిస్థితి తప్ప ఈ కూటమి ప్రభుత్వంలో ఏదీ లేదు. దాన్ని టోటల్గా మేము వ్యతిరేకిస్తూ ఇలా వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున ఆర్డీ ఆఫీస్ ఈ ధర్నా కార్యక్రమం నిర్వహించమని మరోసారి తెలియజేస్తున్నాం. మరి ముఖ్యంగా ఈ నియోజకవర్గంలో వచ్చిన నాయకులు, పెద్దలు అందరూ వచ్చి ఈ కార్యక్రమాన్ని సక్సెస్ అయినందుకు అందరికీ